తెలంగాణలో నేడు కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్లో రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్, నాంపల్లి, మల్కాజిగిరిలో రాహుల్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జహీరాబాద్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణలో నేడు కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్లో రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్, నాంపల్లి, మల్కాజిగిరిలో రాహుల్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జహీరాబాద్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సంజన. దాదాపు 2 నెలల పాటు జరిగిన ప్రచార హోరు మాత్రం ఈ రోజుతో కంప్లీట్ గానున్నది. ఎలక్షన్ క్యాంపెయిన్ నేటి సాయంత్రం 5 గంటలకు మాత్రం ముగియనున్నది. ఈసారి 3 ప్రధాన పార్టీల మధ్య కూడా పోటీ అనివార్యం కావడంతో ఢిల్లీ నుంచి సీనియర్ అగ్రనేతలు పర్యటనలతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కూడా హడావుడి నెలకొంది. బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలకు కూడా వివిధ సెక్షన్ల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు, ఇలాంటి అనేక ప్రోగ్రాంతో కూడా రాష్ట్రంలో నెలకొన్న కోలాహలం నేటితో మాత్రం సజ్జమనగబోతోంది. చివరి రోజు ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఆ పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్ర యూనిట్కి చెందిన స్టార్ క్యాంపెయిన్లు కూడా పాల్గొనబోతున్నారు. క్యాంపెయిన్ చివరి రోజున కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వేరువేరు ప్రోగ్రాంలలో కూడా పాల్గొని సాయంత్రానికి ఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నారు. నేడు కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రచార షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే నేడు హైదరాబాద్ లో రాహుల్ గాంధీ రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్స్ లలో కూడా పాల్గొనబోతున్నారు. మొత్తం ఈ రోజు 3 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయనున్నారు రాహుల్ గాంధీ. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ పక్కనే ఉన్నటువంటి నాంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ కూడా మద్దతుగా కార్నర్ మీటింగుల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో కూడా మైనపల్లి హనుమంతరావుకి సపోర్ట్ గా కూడా కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. చివరి రోజు అయిన ఈ రోజు మాత్రం ఎన్నికల ప్రచారం ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రాహుల్ గాంధీ చేరున్నారు. మొత్తానికి నేడు ప్రియాంక గాంధీ ప్రచారం చూసుకుంటే కేవలం జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నాడు. మరోవైపు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కామారెడ్డితో పాటు మల్కాజ్గిరిలో కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ రోజు ఉదయమే 10 గంటలకు కామారెడ్డి పట్టణంలో రేవంత్ రెడ్డి రోడ్ షో ఉండబోతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు దోమాకొండలో కూడా రోడ్ షో ఉండబోతుంది. మధ్యాహ్నం 2:30కు మల్కాజ్గిరిలో రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీతో కలిసి రోడ్ షోలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇటు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ అనంతరం కూడా గ్రేటర్ లో పలు నియోజకవర్గాల్లో కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. దాదాపు 2 నెలల పాటు కూడా జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం మాత్రం ఈ రోజు సాయంత్రంతో ముగుస్తున్నది. ఒకదానిపై మరొక పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో కూడా పోటీ పడ్డాయని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో పాజిటివ్ కోణం నుంచి ప్రజల్లో ప్రచారం చేయగా ఈసారి మాత్రం కాంగ్రెస్ గెలిస్తే భవిష్యత్తు అంధకారమే అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే మాత్రం జీవితాలు ప్రశ్నార్థకమే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పరస్పరం ప్రచారం చేసుకుంటున్నాయి. మొత్తానికి మాత్రం ఈ రోజు కేవలం కొన్ని గంటలే ముగిలి ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారమే లక్ష్యంగా కూడా పావులు గడుపుతున్న నేపథ్యంలో మాత్రం అగ్రనేతలందరినీ కూడా ఇటు తెలంగాణకు తీసుకురావడంలో మాత్రం కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులను కూడా దింపింది. మాజీ ముఖ్యమంత్రులతో సహా అన్ని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కూడా వాడుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కేసీఆర్ ని గద్దె నుంచి కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో మాత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నాడు. అందులో భాగంగానే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ప్రచారంలో మమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో తిరిగి మాత్రం సాయంత్రం 5 లోపు వాళ్ళు ఇటు హైదరాబాద్ తెలంగాణని వదిలేసి మాత్రం ఢిల్లీ వెళ్లే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.